పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ఒక దీక్ష చేసి. ఆ దీక్ష గురించి, ఆ ప్రెస్ మీట్ మనం కూడా వింటా మాట్లాడదాం దాని గురించి సంబంధించి. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఏంటి? ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి. అవునా? అందరూ నేను కోరుకుంటే ఆ రోజున. ఏ రోజున కోరుకున్నారు మీరు? అంటే 2014 నుంచి 19 దాకా మీరు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలో పుష్కరాలని ఒకటి వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు. మీకు గుర్తులేదో, గుర్తు చేస్తా, గుర్తుందో లేదో. పుష్కరాల గురించి బెజవాడలో పుష్కరాలు వచ్చిన టైంలో దాదాపు వినాయకుడి గుడి దగ్గర నుంచి, బెజవాడలోకి తెలుస్తుంది బాగా, మొత్తం రోడ్డు మీద ఉన్న టెంపుల్స్ అన్ని కొట్టుకుంటూ రామవరప్పాడు రింగ్ దాకా మొత్తం గుళ్ళన్నీ కూలగొట్టేశారు. ఇప్పుడు మీ దోస్తున్న చంద్రబాబు నాయుడు గారే, ఎవరో కాదు. అప్పుడు కూడా ఎట్లా పిలిపించారా? ఇచ్చుండరు. మరి ఎందుకండి అబద్ధాలు చెప్తారు? కంటిన్యూ చేద్దాం. సిలకలూరుపేట నుంచి ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. రెచ్చగొట్టండి అందరూ. ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తూ ఆ రోజు కూడా వచ్చారు. అదేలే, కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్ లో ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. ట్విట్టర్ టైం లైన్లో పెడతాం బాగానే ఉంది, కానీ మీరు బయటకు వచ్చి అయితే దీక్ష ఏం చేయలేదుగా. ఆ టైంలో వేరే మతాలకు సంబంధించి జరిగినప్పుడు మీరేం బయటకు వచ్చి చేయలేదుగా. ఎందుకు ఈ బయాస్డ్ మాటలు? అసలు మతానికి రాజకీయానికి ఏంటి సంబంధం? అసలు మతానికి కులాలకి ప్రాంతాలకి వర్గాలకి వీటికి రాజకీయాలకి ఏంటి సంబంధం? అదేగా నెత్తినోరు మొత్తుకుండేది. మీరు పాలసీ మేకర్స్గా, ప్రజాప్రతినిధులుగా, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో కొమ్ము కాయకూడదనేగా అనేది. రాజకీయాలకి మతాలకి ఏంటి సంబంధం? మా కర్మ కాకపోతే ఆ బీజేపీలో వాళ్ళు, ఇక్కడ మీరు ఇప్పుడు తయారయ్యారు. మొన్నటిదాకా చెగువేరా కదండి మీరు ఒక అభినవ భగత్ సింగ్ కదా. మీరు ఎర్రతుండేసుకున్నారు. ఏది ఎర్రతుండ ఏమైంది? పోయిందా? బీజేపీకి ఇప్పుడు పంచం చేరేసరికి ఎర్రతుండిపోయింది. అవును, నాకు అర్థం కాదు అసలు మీ యొక్క సిద్ధాంతం ఏమన్నా ఉందా మీకు? అసలు మీకు రాజకీయ సిద్ధాంతం ఏమన్నా ఉందా? సిద్ధాంతం అంటే మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారేమో. అంటే ఈ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా మీకు? లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని. మీరు అప్పట్లో చెగువేరా నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు, గుర్తుందా? ఎర్రతుండేసుకొని పాపం మీ ఫ్యాన్స్ అందరూ పాపం బైకుల మీద చెగువేరా లాంటి బొమ్మ, మీకు చెగువేరా లాంటి టోపీ ఒకటి పెట్టి అట్లా పెట్టుకున్నారు. కింద కుదిరితే బొమ్మ వేపిస్తా. భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ అన్నారుగా. ఏదా ఇన్స్పిరేషన్ ఏమైంది? అసలు 2019లో లెఫ్ట్ కూటమితో పొత్తు పెట్టుకున్న మీరు 24 కాదు 20కి వచ్చేసరికి 6 నెలలు కూడా గడవక ముందే ఓడిపోగానే లెఫ్ట్ నుంచి రైట్కి భలే జంప్ చేశారే. ఇది ఎక్కడ సిద్ధాంతం? ఈ ప్రపంచంలో ఎక్కడైనా లెఫ్ట్ నుంచి రైట్కి విలీనమైపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయా? మిక్స్ అయిపోయే పార్టీలు ఏమైనా ఉన్నాయా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నట్టున్నా, మీకు తెలుసో తెలీదో మరి. అవును, మీ బేసిక్ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడుకుందామా మనం? మీ 7 సిద్ధాంతాలు ఉంటాయి కదా. 7 సిద్ధాంతాల్లో మొదటి 2 సిద్ధాంతాలు అన్నిటి గురించి మాట్లాడలే, కానీ మొదటి 2 సిద్ధాంతాల గురించి మాట్లాడతా. ఫస్ట్ సిద్ధాంతం మీ పార్టీ బేసిక్ ప్రిన్సిపల్స్లో ఉంటాయి, చూడండి. కులాలను కలిపే ఆలోచన విధానం. కులాలను కలిపే ఆలోచన విధానం. కానీ మీరు మాత్రం ఐటీసీ కాకతీయలో కాపుల మీటింగ్ పెడతారు. కులాలను కలిపే అంటే మీ కులం కలుపుకునే విధానమా? ఇక రెండోది, మతాల ప్రస్తావన లేని రాజకీయం. నేను ఎక్కడ దాకా వెళ్ళి 2 చదివేస్తా, ఆపేస్తా, మళ్ళీ జనాలందరూ చచ్చిపోతారు ఈ మాటలన్నీ ఇంటే. ఏంటి పవన్ కళ్యాణ్ మాట్లాడిందని? ఏంటది? మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈరోజు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? మీరు దీక్ష, మతాల ప్రస్తావన లేని దీక్ష. ఇది మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక హోప్ ఉండింది.
గెలిచినా ఓడిపోయినా నిలబడుతున్నాడు అన్న ఆశ ఉండింది. కానీ బీజేపీ పంచం చేరంగానే బీజేపీ ఎలాంటి డ్రాకులా పార్టీయో మీకు అర్థం కావట్లే. ఒక్కసారి ఎన్ని పార్టీలను మింగేసిందో చూసుకోండి, మహారాష్ట్ర దగ్గర నుంచి ఈస్ట్ దాకా. సరే ఓకే, మీరు ఏం చేసుకుంటే నాకెందుకు, కానీ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తానే ఉన్నాం, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగా లేవు. ఎప్పుడు తెలిసింది? మీరు ఎప్పుడు మాట్లాడారు దీని గురించి? 2.5 నెలలు గ్యాప్ ఎందుకు వచ్చింది? ప్రభుత్వం మీదేగా, అప్పుడు దాకా అన్ని మేనేజ్ చేసుకున్నారా? ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు. అసలు టిటిడి మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కూడా మేము చాలా సార్లు అనుకుంటా ఉన్నాం, కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని. కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్టరేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది. అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈ రోజు. ఓకే, ముఖ్యంగా తిరుపతి లడ్డు ప్రసాదాన్ని, మహాప్రసాదం, శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించి చదివి వినిపిస్తాను. మీకు వద్దులే, మేము చూసాం అదంతా. కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి, ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున. దేశం అంతా కదిలిపోయిందా? ఏమేం కదలలేదే, దేశం అంతా కదలలేదు. మీరు దయచేసి ఈ మత రాజకీయాలు చేయటం ఆపండి. దేశం ఎక్కడా కదిలి వెళ్ళిపోలేదు, మీరు దీన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు. అసలు ఇష్యూని మీరు ప్రభుత్వంలో ఉండి మీరేం చేయాలి? మీరు ప్రభుత్వంలో ఉండి మీరు దాన్ని రెక్టిఫై చేయాలి. లేదంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగిందా, వేరే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందా పక్కన పెడితే, జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు, ఇలా జరిగిందని మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరేం చేయాలి? ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ వేస్తారా, లేకపోతే సిబిఐకి ఇస్తారా? మీరు పెద్ద ఇష్యూ, దేశ సమస్య కింద దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు కదా. మీకు వేరే దేశ సమస్యలు ఏం కుదరవు, మీకు పట్టవు. మీకు పెట్రోల్ రేట్లు పెరిగినా పట్టవు, గ్యాస్ రేట్లు పెరిగినా పట్టవు, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా పట్టవు. ఇవన్నీ పెంచుతున్న మీరు సంకెక్కి తిరుగుతున్న నరేంద్ర మోదీ అని చెప్పినా మీకు పట్టవు. ఇవన్నీ దేశ సమస్యలు కాదు, మీకు మాత్రం ఈ లడ్డు దేశ సమస్య అయిపోయింది. సరే, మీ ఆలోచన విధానం, మీ పరిపక్వత, మీ మానసిక మీ బట్టి ఇది దేశ సమస్య కదా. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్రంలో కూడా మీ దోస్తే కదా ఉంది. మీరేం చేయాలి? ఒక ఎంక్వైరీ చేయించండి, దొంగలను పట్టుకోండి, అరెస్ట్ చేయించండి. కానీ దీక్ష చేస్తారంటారు ఏంటంటే? దీక్ష చేస్తారా మీరు? అంటే ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరు ఇలా చేస్తే ఇక రోడ్డు మీద తిరిగే జనాల ఆలోచన ఎలా ఉంటుంది? ఇలాంటి అపవిత్రం జరిగింది. మీకు తెలియజేస్తున్నా, ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి, ఒక్క రామతీర్థం గురించి మాట్లాడుతున్నారా? 100 విగ్రహాల గురించి నేను ఎప్పుడో చెప్పాను, బెజవాడలో జరిగింది, దాని గురించి మాట్లాడాల. మళ్ళీ అదే సోది. అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది ఉంటది, కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పట్లో రామతీర్థం కాదు, అంతకు ముందు ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారు, అప్పుడు కూడా మీరు తీసుకెళ్ళా. విచిత్రంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయినాక ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఏంటో అది ప్రజా సమస్య కింద క్రియేట్ చేస్తున్నారు, ఓ మత సమస్యని. శిక్ష పడాలి. వీళ్ళెవరో కనుక్కోండి, ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా. ఇది మేము చెప్తూనే ఉన్నాం. నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే, సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు. ఇక్కడ చేస్తున్నారుగా, ఆల్రెడీ డిస్హార్మనీ క్రియేట్ చేస్తున్నారుగా. ట్వీట్లు పెట్టి దీని అంతటి నేషనల్ లెవెల్ ఇష్యూ లాగా ఒక ప్రొజెక్షన్, ఒక దీక్ష, మీ డ్రామాలు చేస్తున్నారుగా. మళ్ళీ డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మా ఉద్దేశం కాదంటాం ఏంటి? కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే అసలు ఊరుకుంటేది లేదు. అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే అసలు చూస్తూ ఎవరు కూర్చో అంతేలే. ప్రజా సమస్య కాదుగా మరి, అది ప్రజా సమస్యగా. ఈ మన ప్రజా సమస్యలు ఏమి వాటి గురించే మీరు చూస్తూ ఊరుకోవద్దు. ఓకే, నెక్స్ట్. ఫండమెంటల్
కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ ఇది. అవును కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ కాదు బాబు, కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ అది. ఆ ఫండమెంటల్ రైట్ అనేది అందరికీ తెలుసు, అందరూ వాళ్ళ వాళ్ళ మతాలను బాగా పూజించుకుంటారు. కాకపోతే ఇట్లాంటివి జరిగినప్పుడు తప్పు చేసిన ఎదవల్ల కాకుండా మిగతా వాళ్ళందరినీ, సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఉద్రేకపరిచి రెచ్చగొట్టి ఇన్స్టిగేట్ చేసి సొసైటీలో డిస్హార్మనీ అన్నారే, అది మీరే చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పుండాల్సింది? నేను చెప్పుండాల్సింది గత ముఖ్యమంత్రి గారు. రిపోర్ట్ బయటకు వచ్చింది మీ దగ్గరగా, నేను ఏ రోజు కూడా మీరు చూసాం. ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం. ఇది వెండెట్టా ప్రభుత్వం కాదు, ఇది ప్రతీకారాల ప్రభుత్వం కాదు, ప్రతీకాల ప్రభుత్వం కాదు. వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద దొమ్మి చేయండి. ప్రతీకాల ప్రభుత్వం కాదు. నూజివీడి దగ్గర ఒక రోడ్డు మీద నరకండి. ప్రతీకాల ప్రభుత్వం కాదులే, మేము నమ్ముతున్నాం పవన్ కళ్యాణ్ గారు. తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. అర్థమైంది. పకడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం. పకడ్బందీగా తెలియజేయటం ఏంటి? నాకు అర్థం కాల. పకడ్బందీగా తెలియజేయటం ఏంటి అంటే చాలా ఏమంటారు, ఒక రకమైన సీక్రెట్ గా చెప్తున్నారు. ఓపెన్ గా ప్రెస్ మీట్ పకడ్బందీగా తెలియజేయడం ఏంటి? అలాంటిది ఆ మీద ఎన్నో మాట్లాడి మేము ఎప్పుడు మాట్లాడలా. మీరు మాట్లాడారండి, మీరు పెద్ద మనుషులు. రామతీర్థం గురించి జరిగినప్పుడు కూడా మేము మాట్లాడరు మీరు. కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్. రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్. ఈ ప్రెస్ మీట్ మొత్తం నేను అడ్రస్ చేయాలంటే మెంటల్ వచ్చేస్తుంది, కానీ అన్నీ వద్దు. పవన్ కళ్యాణ్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, మీరు రాజకీయాలు మొదలుపెట్టిన సిద్ధాంతాలకి, ఏ సిద్ధాంతాలతో అయితే రాజకీయం మొదలుపెట్టానో అని మాట్లాడిన మీకు, ఇదే హైదరాబాదులో మీరు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి మీ జనసేన పార్టీని లాంచ్ చేసిన అప్పట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేడు. ఇది నిజం. ఈ విషయం మీ అభిమానులకు కూడా తెలుసు. ప్రజలందరూ ఇంకోటి ఏదో అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీని పవన్ కళ్యాణ్ మొదలుపెట్టాడు ఆ సిద్ధాంతాలు ఇప్పుడు లేవు. మతాల ప్రస్తావన లేని రాజకీయం, కులాల ఏంటది, అమ్మో ఆ సిద్ధాంతాలు అసలు మామూలు సిద్ధాంతాలు కాదయ్యి. అప్పట్లోనే లేదు, పవన్ కళ్యాణ్ అంటే ఏదైనా చేస్తాడు అన్న ఆలోచన మాకు కూడా ఉండేది. బట్ యూ ప్రూవ్డ్ అస్ రాంగ్. ఇప్పటి నుంచి మేము కూడా మీ మీద ఖచ్చితంగా ఈ బఫర్ పీరియడ్, ఈ 1 year పీరియడ్, ఈ 1 year లోపు మేము మాట్లాడకూడదు అనే మేము కూడా నైతికంగా కొన్ని అనుకున్నాం. లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పటి నుంచో ఉన్న పొలిటీషియన్, ఆయనకి ఇవన్నీ కొత్త కాదు కాబట్టి చీఫ్ మినిస్టర్ పొజిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఆయన అన్ని స్టార్ట్ చేసేస్తారు కాబట్టి ఆయన్ని మనం విమర్శించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అయితే హీజ్ లైక్ బేబీ స్టెప్స్ కదా పదవిలో, కాబట్టి ఆయన తెలుసుకుంటున్నారు అని అనుకున్నాం. కానీ మీరెంత ఫక్తు రాజకీయ నాయకుడిలాగా మారిపోయిన తర్వాత ఇంకా మీకెందుకు గ్రేస్ పీరియడ్? ఇప్పటి నుంచి మేము కూడా మీరు చేసే ప్రతి విషయం గురించి కూడా మేము కూడా మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.